ఒక పార్లమెంట్లో నుంచొని ఒక పాకిస్తానీ సెనేటర్ మాట్లాడేటటువంటి మాటలు ఏమిటంటే, ఏదైతే ఒక అంశం ఒక మూడు శతాబ్దాల పాటు జరిగినటువంటి అంశాన్ని మరలా దాని గురించి మాట్లాడుతూ బాబరీ మసీద్ గురించి అక్కడ ఉన్నటువంటి ఒక పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక మహిళా పార్లమెంటేరియన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి మాట్లాడుతుందంటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు మేము దానికి స్వాగతించకపోయినా కానీ గౌరవించాము. ఎందుకంటే ఈ దేశం యొక్క గొప్పతనం, అందరికన్నా అత్యున్నతమైనటువంటి ఏదైతే ఈ దేశం యొక్క న్యాయ వ్యవస్థ ఉందో ఆ న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ని మేము స్వాగతించలేకపోయినా కానీ దాన్ని గౌరవించి తీరాము. ఇది భారతదేశం యొక్క చరిత్రలో, ఇది చరిత్ర పునాదుల్లో ఇది ఉండిపోతుంది. ఇంత పెద్ద అంశం యొక్క అంటారు మీకు ఇది వచ్చిన తర్వాత కూడాను ఎవ్వరు కూడాను రోడ్డు మీదకి రాలేదు. ప్రతి ఒక్కరు కూడాను దాన్ని యాక్సెప్ట్ చేశారు. కానీ ఈ రోజున వాడెవడో అక్కడ కూర్చొని వాడు మమ్మల్ని ఉసుగొల్పుతున్నాడంటే ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి మర్మం?